పేదలకు వాళ్ళ హాస్పిటల్ పాలైన వారికి నా వంతు కూడా సహకరిస్తానని చెప్పేసి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో గుంటకల్ నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పుడున్న ఈ దీంతో 17-18 సారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ 9,79,000 రూపాయలు ఈరోజు వచ్చింది. మొత్తము దాదాపుగా ఈరోజు చూస్తుంటే 18 విడతలుగా మొత్తం టోటల్ కూడా రాష్ట్రంలో ఎక్కడ లేనంత విధంగా ఈరోజు గుంటకల్ నియోజకవర్గానికి వచ్చింది. అది ఎంతంటే 2,15,00,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇది వాస్తవంగా అంటే మా గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకున్నారని చెప్పచ్చు. ఇది కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఆయన సూపర్ 6 పథకాలు పెడుతూ ఈరోజు 3 పథకాలు అద్భుతంగా ఉన్నాయి. నేను ఇంటింటికి ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు నేను అందరిని అక్క చెల్లెమ్మల్ని అందరిని అడుగుతున్నప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, అవ్వాతాతలు కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఈరోజు అవ్వాతాతలు ఏమంటే నా కొడుకు నా కోడలు చూడుకున్నా పర్వాలేదు, కానీ నా కొడుకు పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. ఆయన పెట్టిన ఇదే మాకు చాలు భోజనం అనే మాట అంటుంటా అంటే అవ్వాతాతలు చాలా సంతోషంగా ఉండాలని చెప్పచ్చు. అదేవిధంగా ఆడపడుచులు కూడా ఇంటింటికి పోయి వెళ్తే అమ్మ మీ ఇంటికి గ్యాస్ వచ్చిందంటే అన్న మా ఇంటికి గ్యాస్ వచ్చింది, మా ఆయన సంపాదనలో కూడా ఇంతో అంతో మాకు 3 గ్యాస్ సిలిండర్లు నెలకి సంవత్సరానికి 3 ఫ్రీ ఇచ్చింటే అది మేము అదృష్టంగా భావిస్తామని చెప్పడం జరిగింది. అది కాకుండా ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా ఆ ఇంట్లో ఒక పిల్లవాడున్నా, 2 ముగ్గురున్నా, 5 మంది ఉన్నా, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అయితే 15 మందికి ఈరోజు తల్లికి వందనం అంటే చాలా అద్భుతంగా. నేను చెప్పాలంటే ఈ సూపర్ 6 పథకాలు కానీ ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లికి వందనం అయితే అదృష్టంగా ఈరోజు ప్రతి బడికి పోయే పిల్లలందరూ కూడా, నేను స్కూల్లో కూడా అప్పుడప్పుడు పిల్లలు అడిగితే చెప్తారు, అమ్మ మీకు తల్లికి వందనం వచ్చింటే మాకు అందరికీ మా ఇంట్లో 3-4 తల్లికి వందనం వచ్చిందని చెప్పి ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఎవరు ఇచ్చారంటే మాకు చంద్రబాబు నాయుడు గారు, మాకు లోకేష్ బాబు అన్న గారు అని అంటే ఇది వాస్తవంగా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టం చేసుకున్నారని చెప్పచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరుపేద కుటుంబానికి ఆదుకునేదానికి ఎల్లవేళలా మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఈరోజు గుంటకల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మేమందరూ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటామని చెప్పి